హనుమత్ జయంతి చేయడానికి యథార్థానికి పరివారమునుతో కూడినటువంటి హనుమని పూజ చెయ్యాలి. మనం ఏమనుకుంటామంటే సీతారామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు కూర్చున్నటువంటి హనుమ అనుకుంటాం. అలా కాదు. ఆయనకి సుషేనుడు అని ఒక వానరము ఛత్రము పడతాడు. ఆ సుషేనుడు ఛత్రము పట్టినటువంటి మూర్తిని మీరు మంత్రము చేత ఆవాహన చెయ్యాలి హనుమత్ జయంతి నాడు. అలాగే మైందుడు ద్వివిధుడు అని ఇద్దరు ఉంటారు. ఆ మైంద ద్వివిధులిద్దరూ కూడా ఆయనకి రెండు పక్కల నిలబడి చామరం వేస్తూ ఉంటారు. ఆయన ముందు జాంబవంతుడు నడిచి వెడుతుంటాడు. వెడుతూ మంచి మాటలు చెప్తూ ఉంటాడు. ఈ పని చెయ్యవచ్చు, ఈ పని చెయ్యకూడదు అది పెద్దవాడైనటువంటి జాంబవంతుడు ముందు నడుస్తున్నట్లు, ఆయన వెనకాతల మిగిలినటువంటి వానరముల యొక్క పేర్లు చాలా పేర్లు విజ్ఞాపన చేస్తారు. ఇటువంటి పరివారం ఏది ఉన్నదో అటువంటి పరివారముతో కూడినటువంటి హనుమకి ఇవాళ అర్చన చేస్తున్నాము అంటారు.